హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాను మ్యూచువల్ ఫండ్స్లోని డెట్ లిక్విడ్ ఫండ్స్ గురించి. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆల్మోస్ట్ రిస్క్ జీరో అని చెప్పవచ్చు. అది ఎలా అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ దీంట్లో డెట్ లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మనం బ్యాంక్లో బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళు బంగారాన్ని తీసుకుని మనకి అమౌంట్ అనేది ఇస్తారు. తర్వాత మనం ఇంట్రెస్ట్ అసలు పే చేసి మనం ఆ బంగారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా గవర్నమెంట్కి కానీ కార్పొరేట్ కంపెనీస్కి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి కానీ అమౌంట్ని అప్పుగా ఇస్తుంది. వారి దగ్గర నుంచి బాండ్స్ని తీసుకుంటుంది. ఈ బాండ్స్లో వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు, తిరిగి మళ్ళీ ఎప్పుడు పే చేస్తారో అనేది డీటెయిల్గా ఉంటుంది. ఈ విధంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వాళ్ళకి అప్పుగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ని కొంటారు. దీన్ని డెట్ ఫండ్స్ అని అంటారు. అదే షేర్ మార్కెట్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి షేర్లు కొనడం వల్ల ఆ వాల్యూ పెరగచ్చు తగ్గచ్చు. కానీ ఈ డెట్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ముందుగానే ఇంట్రెస్ట్ ఫిక్స్ అయ్యబడి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం రిటర్న్స్ని పొందవచ్చు. ఈ విధంగా డెట్ లిక్విడ్ ఫండ్స్లో డెప్ట్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు లిక్విడ్ ఫండ్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో దీని బాండ్ యొక్క ఎక్స్పైరీ డేటు ఓన్లీ 3 నెలలు మాత్రమే ఉంటుంది. 3 నెలల తర్వాత వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ రెండు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని లిక్విడ్ ఫండ్స్ అని అంటారు. అదే 3 నెలలు దాటితే షార్ట్ టర్మ్ ఫండ్స్ అని, మీడియం టర్మ్ ఫండ్స్ అని, లాంగ్ టర్మ్ ఫండ్స్ అని ఉంటాయి. సో మనం ఇప్పుడు ఓన్లీ లిక్విడ్ ఫండ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని ఎక్స్పైరీ డేట్ ఓన్లీ 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా 7-8% ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ₹1,00,00,000 అప్పుగా ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి 1,07,00,000 కానీ 1,08,00,000 కానీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ని అందరికీ షేర్ చేస్తారు. ఈ విధంగా గవర్నమెంట్కి అప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ తీసుకుంటుంది. అదే కార్పొరేట్ సంస్థలకు అప్పిస్తే వారి దగ్గర నుంచి కార్పొరేట్ బాండ్స్ కానీ కమర్షియల్ పేపర్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి అప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి డిబెంచర్స్ కానీ సర్టిఫికేట్స్ ఆఫ్ ది డిపాజిట్స్ కింద బాండ్స్ని తీసుకుని వాళ్ళకి అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఒక మ్యూచువల్ ఫండ్స్ని తీసుకుని దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇందులో వాల్యూ రీసెర్చ్ అనే సంస్థ మ్యూచువల్ ఫండ్స్కి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. అందులో 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెట్ మ్యూచువల్ ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్. ఇందులో మనకి 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి: డైరెక్ట్, గ్రోత్, డెప్ట్, లిక్విడ్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని డైరెక్ట్లోనే తీసుకోవాలి అంటే గ్రోత్. నెక్స్ట్ డెప్ట్ అండ్ లిక్విడ్ గురించి ఆల్రెడీ మనం ముందుగానే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ ఫండ్ని జనవరి 2013లో స్టార్ట్ చేశారు. 2013లో దీని ఎన్ఏవి వచ్చి 184గా ఉంది. ప్రజెంట్ దీని ఎన్ఏవి వచ్చి 381.9గా ఉంది. ఎన్ఏవి పెరుగుతుంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీని సిఏజిఆర్ చూస్తే లాస్ట్ 1 ఇయర్లో 7.17%, 2 ఇయర్స్లో 6.02%, 3 ఇయర్స్లో 5.13%, 4 ఇయర్స్లో 4.93%, 5 ఇయర్స్లో 5.33%గా ఉంది. అదేవిధంగా ఎక్స్పెన్షన్ రేషియో వచ్చి 0.21గా ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్. దీంట్లో మనం అమౌంట్ ఎప్పుడన్నా వేయచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అదే 7 రోజుల లోపు మనం తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ 0.007% కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే 7 రోజుల తర్వాత మనం తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి 0 ఉంటాయి. అంటే మనం 7 రోజులు దాటిన తర్వాత అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ పే చేయలేకుండా తీసుకోవచ్చు. దీంట్లో మొత్తం ఫండ్ వాల్యూ వచ్చి 40,137 కోట్లు. అంటే అంతమంది ఇందులో ఇన్వెస్ట్ చేశారనమాట. దీనికి ఫండ్ మేనేజర్ వచ్చి మిస్టర్ కౌస్తవ్ గుప్తా. అదేవిధంగా ఇన్వెస్ట్ చేసిన సెక్టార్స్ వచ్చి కమర్షియల్ పేపర్స్కి 42.82%, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్కి 39.12%, సిబిఎల్ఓకి 11.07%, ట్రెజరీ బిల్స్కి 7.39%, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి <1%. ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఫండ్ హోల్డింగ్స్ని చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ సిండికేట్ బ్యాంక్ కానీ, ఎల్ఎన్టీ కానీ ఇలా ప్రతి కంపెనీకి కింద ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వబడింది. ఇది ప్రతిదీ కూడా 3 నెలల లోపులోనే ఉంది. అంటే వీళ్ళ 3 నెలల లోపు అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు పే చేసి బాండ్ని రిటర్న్గా పొందుతారు. ఈ విధంగా లిక్విడ్ ఫండ్స్ ద్వారా ఇచ్చిన అమౌంట్ని 3 నెలల లోపు రిటర్న్ చేస్తారు. దీని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ డెట్ ఫండ్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే సిప్ రూపంలో కానీ లంసం రూపంలో కానీ మినిమం వచ్చి ₹500, మ్యాక్సిమం అనేది మన ఇష్టం. ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లోని డెట్ లిక్విడ్ ఫండ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.